దాని పేరే గ్లోబల్ హంగర్ ఇండెక్స్. అది తీసుకొని వచ్చి మొత్తం ప్రపంచంలో భారతదేశానికి ఏదో అన్యాయం జరిగిపోతుందని మీలాంటి వాళ్ళు మాట్లాడి ప్రజల్ని నమ్మించాలని ప్రయత్నం చేస్తే దిస్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ అని యువర్ పార్ట్ ముఖ్యమంత్రి గారు. మీరు మాట్లాడినటువంటి రండముండలు అనేటువంటి పదాలు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటాయి సార్. భవిష్యత్తులో ఇట్లాంటి పదాలు వాడొద్దని ముఖ్యమంత్రి కుర్చీకి కొంచెం గౌరవం పెంపొందింపజేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పెద్ద నోట మీరు ఆ పదాలు మాట్లాడి మా లాంటి చిన్నోళ్ళ నోటి మీద అట్లాంటి పదాలు మాట్లాడించుకుంటే అది మీ కుర్చీకి మీకు శోభనివ్వదు. కాబట్టి ఒకటని 4 పడితే అది సంస్కారం కాదు సార్. భారతీయ జనతా పార్టీ ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాన్ని గౌరవించేటువంటి పార్టీగా అట్లాంటి పదాలు వాడినటువంటి మీ వివేకాన్ని, మీ వివేచనను ప్రజల ముందు, ప్రజల విజ్ఞత ముందు ఉంచాలనుకుంటున్నాం. ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని ఎండగట్టాలనుకుంటున్నాం. కాబట్టి మేము అట్లాంటి పదాలకు సమాధానం చెప్పదలుచుకోలేదు. మీరు కూడా భవిష్యత్తులో అట్లాంటి పదాలు వాడకుండా తెలంగాణ సమాజంలో తెలంగాణ ప్రజలకి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గౌరవాన్ని పెంపొందించే రీతిలో తెలుగు భాషలో ఉన్నటువంటి మంచి పదాలని మీరు వాడాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఇదే నా భాష, ఇదే నా సంస్కృతి అని మీకు చెప్పదలుచుకుంటే ఖచ్చితంగా ప్రజలు మీ భాషకి మీకు సమాధానం చెప్పేటువంటి రోజు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ, గౌరవ మంత్రి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని ఉద్దేశించి మీరు మాట్లాడినటువంటి మాటల్ని వెంటనే విత్డ్రా చేసుకోవాలి. తెలంగాణ సమాజం ఇట్లాంటి మాటల్ని స్వాగతించదని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ, ఇదే భాష మీరు వాడితే మీ విఘ్నత, ఒకవేళ రేపు పొరపాటు ఎవరన్నా మా వైపు నుంచి అట్లాంటి పదాలు మా కార్యకర్తల నోటి నుంచి వస్తే దాన్ని కూడా మీరు అంతే పాజిటివ్ గా స్వీకరించేటువంటి గొప్ప మనసు ఆ భగవంతుడు మీకు ఇవ్వాలని చెప్పి, ఆ గొప్ప బుద్ధిని మీకు దేవుడు మీకు ప్రసాదించాలని చెప్పి ఈ సందర్భంగా వేడుకుంటూ, మీరు మాట్లాడిన భాషను మేము ప్రజాక్షేత్రంలో ఉంచాలనుకుంటున్నాం. విజ్ఞులు, మేధావులు, సభ్య సమాజం ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటల పట్ల ఒకసారి ఆలోచించాలని చెప్పి పౌరులందరికీ, పౌర సమాజానికి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై భారత్. ముఖ్యమంత్రి కేసీఆర్ భావోద్వేగంతో మాట్లాడితే తప్పేందని జగదీశ్వర్ మంత్రి కేటీఆర్ గారు 4 రోజుల క్రితం ఒక మాట మాట్లాడారు. మా రాష్ట్రంలో ఉన్నంత భావ ప్రకటన స్వేచ్ఛ ఇంకెక్కడ లేదు. మీరు మహారాష్ట్రలో చూసిరా, ఒక కేంద్ర మంత్రిని మాట్లాడితేనే మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసు రిజిస్టర్ చేసి రిమాండ్ చేస్తున్నారు. మేము కూడా అట్లా చేయాలనుకుంటే అసలు మీరు ఎక్కడ మిగులుతారో అంటున్నారు. అంటే ఇండైరెక్ట్ గా మేము కేసులు పెట్టబోతా ఉన్నాం, మేము బెదిరించబోతా ఉన్నాం అనేటువంటి ఒక మెసేజ్ ఇస్తా ఉన్నట్టు కనబడతా ఉంది తప్ప ఇంకొకటి కాదు. ముఖ్యమంత్రి అనేటువంటి కుర్చీ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎవరి మీద ఎట్లాంటి రాగ ద్వేషాలకు అతీతంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బిడ్డలందరూ నా బిడ్డలే, ప్రజలందరూ నా వాళ్ళే అని పరిపాలిస్తా అని చెప్పినటువంటి మీరు ముఖ్యమంత్రి గారు భావోద్వేగంలో మాట్లాడారు. ఏం భావం ఉందన్న, ఏం ఉద్వేగం ఉంది? 4 నెలల కింద ఉత్తరం పెట్టించుకుంటే మెడ మీద కత్తి పెడితే ఆఫీసులకు వెళ్ళి బయటికి రాగానే బట్టలు తిప్పుకొని అరవాలి కదా. 4 నెలల నుంచి మౌనంగా ఎందుకున్నావన్నా? ఇవాళ ఎందుకు వచ్చింది భావోద్వేగం? అన్ని చేస్తే కూడా హుజరాబాద్ ఓడిపోతుంది, అన్ని ఇస్తే కూడా హుజరాబాద్ ఓడిపోతుంది. ఆఖరికి చివరి అస్త్రమైన బ్రహ్మాస్త్రమైన దళిత బంధువులు వాడితే కూడా హుజరాబాద్ ఓడిపోతుంది. అదే సినిమాలో చెప్తాడు మహేష్ బాబు సినిమాలో, 6th సెన్స్ కనబడుతుంది. ఇలా ముఖ్యమంత్రి గారికి 6th సెన్స్ కనబడుతుంది. ఒక్కటి తప్ప అన్ని చేసిందని ఆయన రాష్ట్రంలో. ఆ ఒక్కటి ఏంటంటే మళ్ళా కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకోవడం తప్ప అన్ని పనులు, అన్ని ప్రయోగాలను హుజరాబాద్ ఎన్నికలలో ముఖ్యమంత్రి గారు చేసింది. కాంగ్రెస్ తోటి పొత్తు మీద అన్ని ప్రయోగాలు విఫలమైన తర్వాత ముఖ్యమంత్రి గారి నోటి నుంచి ఇట్లాంటి మాటలు వస్తా ఉన్నాయి. కాబట్టి ఇది పూర్తిగా ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటల్ని సభ్య సమాజం మాత్రం స్వాగతించదు, హర్షించదు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఆ పదాన్ని విత్డ్రా చేసుకుంటే బాగుంటుంది అనేది నేను ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి సూచన. ఇక వడ్లు వేయద్దు, కొనుగోలు సెంటర్స్ ఉండబోవు అని స్పష్టంగా చెప్పారు. చంద్రశేఖరరావు గారు ఊళ్ళలో ఒక సామెత చెప్తారండి, నేను ఉండకపోతే ఎవరిని చేసుకుంటారో ఒక ఆమె సీరియస్ అడిగిందంటే వాళ్ళ ఆయన. దానికి వాళ్ళ ఆమెకి ఆయన ఇచ్చిన సమాధానం అయితే మీకు గుర్తుండే ఉంటుంది. చంద్రశేఖరరావు గారు ఐకేపీ సెంటర్లు పెట్టకపోతేనో, రాజశేఖర రెడ్డి గారు కొనుగోలు కేంద్రాలు పెట్టకపోతేనో ఈ దేశంలో ఎవరు వ్యవసాయం చేయలేరు. ఇక పక్క రాష్ట్రాలలో ఎవరు వడ్లు అమ్ముకుంటలేరు రైతులు. వీళ్ళు వచ్చి పెడితేనే అక్కడ ఐకేపీ సెంటర్లు నడుపుతున్నాయి. మీ కమిషన్ కోసం, మీ వ్యాపారం కోసం, మీరేదో ఓట్లు వేయించుకోవడం కోసం మీరు దండుకుంటున్నటువంటి ఒక పంచాయతీ తప్ప అన్ని రాష్ట్రాలలో రకరకాలైనటువంటి మెథడ్స్ ఉన్నాయి. ఐకేపీ సెంటర్ లేకపోతే దేశంలో ఎక్కడ ధాన్యం కొనుగోలు చేస్తలేరా? చంద్రబాబు రాజశేఖర రెడ్డిలో ఐకేపీ సెంటర్లు పెట్టి మహిళా సంఘాలతో వడ్డు కొనిపించకపోతే ఇక రైతు వడ్లు అమ్ముకోలేదా? 1947 నుంచి 2000 సంవత్సరం దాకా ఏడ రైతు వ్యవసాయం చేయలేదా? చంద్రశేఖరరావు వచ్చినాకనే వ్యవసాయం చేస్తున్నా? చంద్రశేఖరరావు గారు వచ్చినాకనే ఐకేపీ సెంటర్లు వచ్చినాయా?
ఇవాళ ఇలా కొనకపోతే ఇంకేం నష్టం ఉంటుందా? రైతులు అమ్ముకోలేరు, కొనుక్కోలేరా? ముందు జాగ్రత్త పడతారు. దే నో దేర్ వేస్. ఇప్పుడు నువ్వు కొట్టలేవు. మహబూబ్ నగర్ లో ఆ పక్కన ఉన్న వాళ్ళు అటుపోయి అమ్ముకుంటలేరా? రాయచూరు పోయి అమ్ముకుంటలేరా? విపణిలో అంతర్జాతీయ మార్కెట్ లోపల లేదా దేశీయ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మార్కెట్ యార్డులలో ఈ మార్కెటింగ్ సిస్టమ్ ద్వారా రైతు తాను పండించిన పంటను ఎక్కడైనటువంటి అమ్ముకునేటువంటి ఫెసిలిటీస్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. నేర్చుకుంటాడు రైతు, 2 రోజులు కష్టపడతాడు, ఖచ్చితంగా రైతు తాను పండించిన పంటను ఏదో ఒక రకంగా అమ్ముకుంటాడు. దానికి నేను ముట్టకపోతే ఎవరిని చేసుకుంటాం అనే రీతిలో మనం మాట్లాడడం అనేది భావ్యం కాదు, అది సరైనటువంటి ఆలోచన విధానం కూడా కాదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.